వ్యూవర్స్, నేనైతే గ్రెనారో మైక్ గురించి ఒక 1 వీక్ తర్వాత బాగా యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ ఇస్తాను అని చెప్పాను. సో బేసికల్లీ దీని రివ్యూ చెప్పాలి అని అంటే 4.5 అవుట్ ఆఫ్ 5 స్టార్ అని చెప్పచ్చు. దీని వాయిస్ క్వాలిటీ కానీ, లేకపోతే బేస్ కానీ, హెచ్డి సౌండ్ క్వాలిటీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఎక్కడో నాయిస్ రిడక్షన్ ఉంటుంది కదా, ఆ నాయిస్ రిడక్షన్ని క్యాన్సిల్ చేయలేకపోతుంది. మిగతావన్నీ చాలా బాగున్నాయి. ఇది పోర్టబుల్ అండ్ బ్యాటరీ లైఫ్ కానీ చాలా లాంగ్ లాస్టింగ్గా వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా నాకు నచ్చింది. కానీ దీన్ని మీకు కనెక్ట్ చేసే విధానం నేను ఈరోజు చూపిద్దాము అని అనుకుంటూ ఉన్నాను. నేను ఎలా యూస్ చేస్తాను, వాట్ ఈస్ దేర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని అనుకుంటూ ఉంటారు కదా. సో నేను దీన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాను, ఎలా అనేది నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో ఎలా కనెక్ట్ చేస్తాము అని అంటే, దీన్ని నేను ఇప్పుడు ఐప్యాడ్ ఉంది కదా, ఐప్యాడ్కి ఈ ఇచ్చిన సి టైప్ దాన్ని కనెక్ట్ చేస్తాను. ఆ సి టైప్ దాన్ని కనెక్ట్ చేయగానే మీకు అక్కడ 2 బ్లూ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 బ్లూ లైట్స్ అనేది ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఫ్లాష్ అవుతూ ఉంటే సో కనెక్ట్ అయింది అని దాని మీనింగ్. అండ్ దీనికంటూ ఒక మైక్ ఇచ్చారు కదా, ఈ మైక్ స్విచ్ ఆన్ చేయడం ఎలా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. వెనకాల ఒక పవర్ బటన్ ఉంటుంది. ఆ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసాము అని అనుకోండి, అది స్విచ్ ఆన్ అవుతుంది. సో అక్కడ గ్రీన్ లైట్ కూడా వస్తుంది. అండ్ ఇది మ్యూట్ చేయొచ్చు, మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, వాల్యూమ్ డిక్రీజ్ చేయొచ్చు. సో మైక్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మీకు బయటికి తీసుకెళ్ళడానికి కానీ ఆ నాయిస్ రిడక్షన్ అంత రెడ్యూస్ చేయదు, బట్ ఓకే, మేనేజబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. నేనైతే దీనికి ఇస్తున్న రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కోసం మైక్స్ కొనాలి అని అనుకుంటూ ఉంటే యూ కెన్ గో ఫర్ గ్రెనారో మైక్ వితౌట్ ఎనీ డౌట్స్. నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా పర్చేస్ చేయాలి అని అనుకుంటే నేను లింక్ అని కమెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.